హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్లో మనం ఆల్రెడీ వెల్డింగ్ కోర్స్ అనేది మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటుగా మనం ఆల్రెడీ 1, 2, 3 మీన్స్ 1, 2 ఆల్రెడీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. 3 వచ్చేసరికి పార్ట్ 1, పార్ట్ 2 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఈరోజు పార్ట్ 3 వచ్చేసరికి మనం నేర్చుకుందాం. అదేవిధంగా అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో అనేది ఫుల్గా ఐ థింక్ చూడట్లేదు అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే స్కిప్ చేస్తుంటే వీడియో టైమింగ్ కూడా మనకి చాలా తక్కువ చూపిస్తుంది అనమాట. కాబట్టి మ్యాక్సిమం ఫుల్గా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేసి నేను అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా సరే అర్థం అవ్వకపోతే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు ఇవ్వడానికి. ఓకే వేర్స్, ఎనీవే మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం వేర్స్. ఓకే వేర్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి చాప్టర్ 3 వెల్డింగ్ ఇంపర్ఫెక్షన్స్ అండ్ మెటీరియల్ ఇన్స్పెక్షన్ పార్ట్ 3. ఎందుకంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. పార్ట్ 1లో ఆల్రెడీ క్రాక్స్ గురించి నేర్చుకున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1లో మీరు వెళ్ళి చెక్ చేసి చూడొచ్చు, మీకు అర్థమవుతాయి క్రాక్స్ ఏంటనేది, ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకే, నెక్స్ట్ క్యావిటీస్ గురించి కూడా మనం నేర్చుకున్నాం పార్ట్ 2 క్లాసులో ఆల్రెడీ. ఓకే, అదేవిధంగా సాలిడ్ ఇంక్లూషన్స్ గురించి కూడా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నామండి. ఈరోజు క్లాస్కి వచ్చేసరికి మనకి ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అండ్ పెనట్రేషన్, అదేవిధంగా ఇంపర్ఫెక్ట్ షేప్ అండ్ డైమెన్షన్స్, అదేవిధంగా మిస్లేనియస్ ఇంపర్ఫెక్షన్స్. ఓకే, ఈ మూడింటి గురించి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం వ్యూయర్స్. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అండ్ పెనట్రేషన్. అసలు ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అండ్ పెనట్రేషన్ అంటే ఏంటి? అసలు ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏం లేదండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెల్డింగ్ మనం చేసేటప్పుడు దాంట్లో ఉండే ఏదైనా ఒక సైడ్ వాల్ కానీ, లేకపోతే రూట్ మీన్స్ రన్ టు రన్ ఫ్యూజన్ కానీ, ఏదైనా సరే ఫ్యూజన్ అవ్వకపోతే దాన్నే మనకి ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అని అంటారనమాట. ఓకే, మనం ప్రాపర్ డెఫినేషన్ చూసుకుంటే ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ బిట్వీన్ ద వెల్డ్ మెటల్ అండ్ ద పేరెంట్ మెటల్ ఆర్ బిట్వీన్ ద సక్సెసివ్ లేయర్స్ ఆఫ్ వెల్డ్ మెటల్. అదే చెప్పాను కదా, ఇప్పుడు వెల్డింగ్ లేయర్స్లో మీన్స్ వెల్డింగ్ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అలా ఉంటాయి కదా, వాటికి మధ్యలో కూడా ఫ్యూజన్ అవ్వకపోవచ్చు. లేకపోతే మనం ఏదైతే వెల్డింగ్ కొడుతున్నామో మనకి సైడ్ వాల్ మీన్స్ పేరెంట్ మెటల్ ఉంటుంది కదా, ఈ పేరెంట్ మెటల్ ఉంటుంది కదా, ఇక్కడ పేరెంట్ మెటల్ ఉంది. అదేవిధంగా ఇక్కడ మీరు వచ్చేసరికి వెల్డింగ్ ఇక్కడ కొడుతున్నారు. ఓకే, ఇలా కొట్టేటప్పుడు ఈ వెల్డింగ్ వచ్చేసరికి ఇక్కడ ఫ్యూజన్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు మనకి వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అనే ఒక డిఫెక్ట్ అనేది మనకి ఇక్కడ ఐడెంటిఫై అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ ఇక్కడ వచ్చేసరికి చూస్తుంటే మనకి ఇక్కడ 3 కేటగిరీస్గా డివైడ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఓకే, ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ సైడ్ వాల్ ఫ్యూజన్, అంటే ల్యాక్ ఆఫ్లో సైడ్లో పేరెంట్ మెటల్లో ఫ్యూజన్ అవ్వకపోవడం. ల్యాక్ ఆఫ్ ఇంటర్రన్ ఫ్యూజన్, ఇప్పుడు చెప్పాం కదా ఇంటర్రన్ ఫ్యూజన్ అనేసి. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ రూట్ ఫ్యూజన్, అంటే రూట్లో. ఈ 3 కేటగిరీస్లో మనకు వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అనేది డివైడ్ చేయడం జరిగిందండి. ఓకే, ల్యాక్ ఆఫ్ సైడ్ వాల్ ఫ్యూజన్ ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ఇప్పుడే డిస్కషన్ చేసుకున్నాం. ల్యాక్ ఆఫ్ సైడ్ వాల్ ఫ్యూజన్ అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్ యూనియన్ బిట్వీన్ ద వెల్డ్ అండ్ పేరెంట్ మెటల్ ఎట్ వన్ ఆర్ బోత్ సైడ్స్. మీన్స్ అర్థమైందా? ఇక్కడైనా ఒక సైడ్ అవ్వచ్చు. ఇది ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిగర్లో మనం చూసుకుంటే ల్యాక్ ఆఫ్ సైడ్ వాల్ ఫ్యూజన్ ఇక్కడ చూడండి మీరు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఈ వెల్డింగ్ అనేది ఇక్కడ వరకు ఉందండి. ఓకే, వెల్డింగ్ అనేది మనకి ఇక్కడ వరకు ఉంది వెల్డింగ్. ఓకే, బట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఇది కూడా పెనట్రేషన్ అయితే, ఇది కూడా ఫ్యూజన్ అయితే కానీ మనకి ఫ్యూజన్ అనేది ఫుల్గా మీన్స్ సైడ్ వాల్ ఇక్కడ పేరెంట్ మెటల్ కూడా మనకి ఫ్యూజ్ అవ్వాలండి. అప్పుడే మనకి ఈ వెల్డింగు. అదేవిధంగా ఇక్కడ ఎలా చూడండి, ఒకసారి చూడండి ఈ సైడ్ చూడండి, ఇక్కడ ఎలా అయితే మనకి ఫ్యూజ్ అయ్యిందో పేరెంట్ మెటల్తో వెల్డింగు, అదేవిధంగా ఈ సైడ్లో కూడా అలా ఫ్యూజన్ అయితేనే మనకి ఈ డిఫెక్ట్ అనేది మనకి రాదనమాట. ఓకే, ఈ ఫిగర్లో కూడా చూసుకోవచ్చు మీరు సైడ్ వాల్ ఫ్యూజన్ ఎలా ఉందనేది. ఓకే, ఈ సైడ్లో చూడండి ఫ్యూజన్ ఎంతో నీట్గా అయింది, ఈ సైడ్లో ఫ్యూజన్ అవ్వలేదు. అదనమాట సైడ్ వాల్ ఫ్యూజన్ అంటే ఏం లేదండి. ఈజీగా మనం వెల్డింగ్ ఏదైతే చేస్తున్నామో ఆ పాస్ వచ్చేసరికి పేరెంట్ మెటల్తో మెల్ట్ అయ్యి దానితో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయి ఉంటే దాన్ని ఎటువంటి డిఫెక్ట్ లేకుండా ఉండే వెల్డింగ్ అంటారు. ఒకవేళ మెల్ట్ అవ్వకపోతే దాన్ని సైడ్ వాల్ ఫ్యూజన్ అని అంటారు. అంతే, ఈజీ వే. మీరు ఈ ఫిగర్లో కూడా చూడొచ్చు. ఒకసారి చూడండి, ఈ ఫిగర్లో చూసుకుంటే మనకి ఇక్కడ మనం మార్క్ చేసాం కదా, ఈ మార్క్ చేసిన ప్రతి ఏరియా కూడా సైడ్ వాల్ ఫ్యూజన్ అనమాట. అసలు ఆ రూట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఈ సైడ్లో వచ్చేసరికి చూడండి, ఈ సైడ్లో అస్సలు ఈ రూట్ అనేది ఈ పాస్ వచ్చేసరికి మనకి సైడ్ వాల్ అనేది ఫ్యూజనే అవ్వలేదు అనమాట కొంచెం కూడా.
సైడ్ వెల్ ఫ్యూజన్ అవ్వాలి. సో ఈ సైడ్ వెల్ ఫ్యూజన్ అయితేనే మనకి వెల్డింగ్లో వచ్చేసరికి యూటీ చెక్ చేసేటప్పుడు మనకి డిఫెక్ట్ అనేది కనిపించదు అనమాట. మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో కూడా యూటీ గురించి అన్ని చెక్ చేసుకుందాం, చెప్తాం కదా, అప్పుడు నేర్చుకుందాం ఇంకా క్లారిటీగా. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ ఇంటర్ రన్ ఫ్యూజన్. ఇంటర్ రన్ ఫ్యూజన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇక్కడ ఒక వెల్డింగ్ ఉంది, ఇలా వెల్డింగ్ ఉంది, ఫస్ట్ ఒక పాస్ నేను కొట్టాను. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో పాస్ కొట్టున్నాము, దాని మీద ఇంకొక పాస్ కొట్టున్నాము. ఓకే ఇలా కొట్టేటప్పుడు ఒక్కొక్క పాస్లో డిఫెక్ట్, ఒక్కొక్క పాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాస్కి సెకండ్ పాస్లో మధ్యలో మనకి మెల్ట్ అవ్వలేదు, లైక్ ఇలాగా. అవి చూడండి, ఫస్ట్ పాస్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాస్, ఇది ఒక పాస్, ఇది ఒక పాస్. ఓకే ఇలా మనకి ఈ పాస్లో మన మధ్యలో ఈ గ్యాప్ వచ్చింది చూసారా, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ వచ్చేసరికి మనకి ఉంది కదా, ఆ పెనట్రేషన్ మీన్స్ ఆ ఫ్యూజన్ అవ్వని ఒక ఏరియా ఉంది కదా, దాన్నే మనకి ల్యాక్ ఆఫ్ ఇంటర్ రన్ ఫ్యూజన్ అని అంటాం అనమాట. ఓకే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మీరు ఈ ఫిగర్లో కూడా చూడొచ్చు, చూసారా ఇగో ఇలా కనిపిస్తున్నారు కదా, ఇది ఒక డిఫెక్ట్ అనమాట. మనకి ఇది యూటీలో పక్కా డిఫెక్ట్ చూపించేస్తుంది అనమాట. ఓకే కాబట్టి మన మ్యాక్సిమం వచ్చేసరికి వెల్డర్స్కి యాజ్ ఏ ఇన్స్పెక్టర్గా మనము స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నమాట. ఓకే ఈ ఫిగర్లో చూడండి, ఈ ఫిగర్లో చూసుకున్నా సరే చూడండి, ఇక్కడ వచ్చేసరికి స్లాగ్తో పాటుగా ఓకే ల్యాక్ ఆఫ్ ఇంటర్ రన్ ఫ్యూజన్ ప్లస్ స్లాగ్ కూడా మనకి ఇక్కడ ఈ చూడండి, ఈ ఏరియాలో స్లాగ్ కూడా మనకి అలా ఉండడం అనేది గమనిస్తున్నాం. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ రూట్ ఫ్యూజన్. ఓకే ల్యాక్ ఆఫ్ రూట్ ఫ్యూజన్ బిట్వీన్ ద వెల్డ్ అండ్ పేరెంట్ మెటల్ ఎట్ ద రూట్. ఓకే ఏం లేదండి, రూట్ ఇక్కడ ల్యాక్ ఆఫ్ రూట్ ఫ్యూజన్ అంటే ఏం లేదండి, రూట్ సైడ్లో ఫ్యూజన్ అవ్వదు అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. ల్యాక్ ఆఫ్ ఇంటర్ రన్ ఫ్యూజన్ అంటే ఇంటర్ రన్ మీన్స్ ఒక్కొక్క రన్కి మధ్యలో ఇంటర్ రన్ ఫ్యూజన్ అవ్వదు. ల్యాక్ ఆఫ్ సైడ్ వెల్ ఫ్యూజన్, ల్యాక్ ఆఫ్ సైడ్ వెల్ పేరెంట్ మెటల్కి, అదేవిధంగా మనకి ఈ సైడ్లో ఉండే ఈ వెల్డింగ్కి ఫ్యూజన్ అవ్వదు అంతే, ఇంకా ఈజీవే, చిన్న బండ గుర్తు పెట్టుకోండి అంతే, ఈజీ. ఓకే ల్యాక్ ఆఫ్ రూట్ ఫ్యూజన్ ఇక్కడ చూసుకుంటే మనకి రూట్లో వచ్చేసరికి పెనట్రేషన్ మీన్స్ అక్కడ పెనట్రేషన్ అయ్యింది ఒక సైడ్లో చూసారా, ఇక్కడ పెనట్రేషన్ అయితే వచ్చింది, కానీ ఈ సైడ్లో వచ్చేసరికి ఫ్యూజన్ అనేది మనకు అవ్వలేదు అనమాట, అదే ప్రాబ్లం. ఓకే అదే డిఫెక్ట్ అనమాట. ఈ ఫిగర్స్లో చూడొచ్చు మీరు, ఇక్కడ ఇగో ఈ ఫిగర్స్లో కూడా మీరు చూడొచ్చు. ఓకే ఇక్కడ కూడా మనకి ఇంకా నీట్గా మీకు ఒక ఫిగర్ కూడా పెట్టాను అక్కడ. ఓకే ల్యాక్ ఆఫ్ రూట్ ఫ్యూజన్. ఓకే ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్యూజన్, ల్యాక్ ఆఫ్ సైడ్ వెల్ ఫ్యూజన్. ఓకే ఈ ఒకే ఫిగర్లో మీకు 3 కూడా ఉన్నాయన్నమాట. ఓకే ఇవి కూడా చూసుకుంటే అసలు కాజెస్ దేనివల్ల మనకి ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అనేది ఒక డిఫెక్ట్ అనేది వస్తుంది. ఓకే పూర్ వెల్డర్ స్కిల్ అంటే వెల్డర్ స్కిల్ లేకపోవడం వల్ల, అదేవిధంగా ఇన్కరెక్ట్ ఎలక్ట్రోడ్ మ్యానిపులేషన్ అంటే ఎలక్ట్రోడ్స్ వచ్చేసరికి కరెక్ట్గా మనము ఏ మెటీరియల్ మీద ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తున్నామో దానివల్ల కూడా ఫ్యూజన్స్ వచ్చే మీన్స్ ఫ్యూజన్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ S355కి వచ్చేసరికి గ్రేడ్ ఉంది, దానికి వచ్చేసరికి మీరు లో గ్రేడ్ ఎలక్ట్రోడ్ యూజ్ చేశారనుకో ఫ్యూజన్ అవ్వదు. ఓకే అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 460 గ్రేడ్ ఉంటుంది కదా. ఓకే 460 గ్రేడ్ది ఆ మెటీరియల్కి రిలేటెడ్గా వచ్చేసరికి మీరు S355 యొక్క ఎలక్ట్రోడ్స్ యూజ్ చేశారనుకో అప్పుడు ఫ్యూజ్ అవ్వదు. అంటే దేనికి రిలేటెడ్గా ఉండే అవి దానికి యూజ్ చేయడానికి అవుతుందా లేదా, మనకంటూ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ స్టాండర్డ్ ఫాలో అవుతూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఓకే అదేవిధంగా నెక్స్ట్ ఆర్క్ బ్లో అయినా అవ్వదు. ఇన్కరెక్ట్ వెల్డింగ్ అండ్ కరెక్ట్ మీన్స్ కరెంటు వోల్టేజ్ అంటే వెల్డింగ్ చేసేటప్పుడు మనకు వచ్చేసరికి కరెంటు వోల్టేజ్ అనేది కూడా చాలా దీంట్లో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే అదేవిధంగా ట్రావెల్ స్పీడ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే ఇంటర్ రన్ క్లీనింగ్, రన్కి మధ్యలో వచ్చేసరికి క్లీనింగ్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా చేయాలండి, మెయింటైన్ చేయకపోతే మనకి ఈ యొక్క డిఫెక్ట్ వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంటుందన్నమాట. ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఫిగర్లో మీకు అన్ని మ్యాక్సిమం ఫిగర్లు వేసి నేను చూపిస్తున్నా అంటే ఒక ఫిగర్లో వేస్తే మీకు కరెక్ట్గా మైండ్లో ఫిక్స్ అవుతాయి, మీన్స్ వాళ్ళకి మీకు గుర్తుంటాయి అనమాట. నార్మల్గా నేను థియరీ చెప్పినా సరే మీకు థియరీ ఏమో అంత అర్థం అవ్వదు, ఫిగర్తో చూపిస్తే మాత్రం ఓకే ఇది దీనికి ఈ ఫిగర్, ఓకే దీనికి ఈ ఫిగర్ అని మీకు ఒక ఐడియా ఉంటుంది. మీరు ఒక ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు కూడా మీకు ఇది చూసిన వెంటనే అప్పుడు నాకు ఓకే ఇది వచ్చేసరికి ఇది ఇంటర్ రన్ ఫ్యూజన్, ఇది వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్, ఇది వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ పెనట్రేషన్ అని మీకు కూడా ఒక ఐడియాస్ వస్తాయి అన్నమాట. ఓకే ఇక్కడ కూడా చూడొచ్చు, నేను ఒక మళ్ళీ వేరే ఫిగర్ కూడా చూపిస్తాను. ల్యాక్ ఆఫ్ సైడ్ వెల్ ఫ్యూజన్, అదేవిధంగా ఇన్కంప్లీట్ ఫిల్డ్ గ్రూ అంటే ఒక్కొక్క ఈ గ్రూ ఉంది కదా, ఈ గ్రూ వచ్చేసరికి ఫిల్ అవ్వలేదు అనమాట, దానివల్ల ఇన్కంప్లీట్ ఫిల్డ్ గ్రూ అని అంటామంట. ఓకే ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి డిఫెక్ట్స్ వచ్చేసరికి మనం ప్రాక్టికల్ క్లాసెస్ చెప్పేసుకునేటప్పుడు మనం అప్పుడు చెప్పుకుందాం. ఓకే
నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ పెనట్రేషన్. ఓకే, ల్యాక్ ఆఫ్ పెనట్రేషన్. ఓకే, మనకు వచ్చేసరికి ఇది ల్యాక్ ఆఫ్ పెనట్రేషన్. దీంట్లో వచ్చేసరికి రెండు భాగాలుగా విభజించారు. ఒకటి వచ్చేసరికి ఇన్కంప్లీట్ పెనట్రేషన్, అదేవిధంగా ఇన్కంప్లీట్ రూట్ పెనట్రేషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేట్కి వచ్చేసరికి మనకి 2 ఏరియాస్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఫ్రంట్ ఏరియా, ఇంకోటి వచ్చేసరికి బ్యాక్ ఏరియా. మీన్స్ బ్యాక్ ఏరియా ఈజ్ రూట్, అదేవిధంగా ఇది వచ్చేసరికి ఫేస్. ఓకే, ఈ రెండు మనకి మ్యాక్సిమం ఉంటాయి అన్నమాట. ఓకే, దిస్ డిఫెక్ట్ అరైజ్ ది in groove or butt welds when the weld metal fails to fill the root of the joint, meaning it doesn't go completely through the thickness of the base metal or material, anything. Okay, the results is discontinuity that acts as a stress point. అర్థమైందా? ఏంటంటే ఈజీ అండి, ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ రూట్ పెనట్రేషన్ అంటే ఏం లేదండి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇది ఉంది. ఓకే, దీంట్లో మనం వెల్డింగ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ వచ్చేసరికి ఈ గ్యాప్లో మనకి ఈ పెనట్రేషన్ వచ్చేసరికి రావాలి. ఓకే, యాక్సెస్గా వస్తే యాక్సెస్ పెనట్రేషన్, యాక్సెస్గా రాకపోతే మనకి కావాల్సింది ఎంత 3 to 3 mm, అట్లీస్ట్ 3 mm, అట్లీస్ట్ మీన్స్ కాదు, మ్యాక్సిమం 3 mm అంతే. ఓకే, దానికి లోపల ఉండాలి. 3 mm మీద ఉన్నా సరే మనకి ఆల్రెడీ మనం ప్రాక్టికల్ చేసుకునేటప్పుడు మనకు ఉంటాయండి ఏంటంటే ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్, ఈ 3 గ్రూప్స్ ప్రకారంగా మనకి ఈ యాక్సెస్ పెనట్రేషన్ ఫెయిలా, రాంగ్, రిజెక్టా, యాక్సెప్టా అనేసి వచ్చేసరికి మనం ప్రాక్టికల్లో మనం నేర్చుకుంటాం. ఓకే, అప్పుడు నేను క్లారిటీగా మీకు చెప్తాను. ఓకే, ఇలా మనకి పెనట్రేషన్ అవ్వకపోతే అనుకో దీన్నే మనకి ల్యాక్ ఆఫ్ పెనట్రేషన్ అని అంటాం అన్నమాట. ఈజీగా బండ గుర్తులు పెట్టుకోవచ్చు. ఓకే ఓకే ఇన్కంప్లీట్ పెనట్రేషన్. ఇన్కంప్లీట్ పెనట్రేషన్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగిల్ బేవెల్ తీసుకున్నా సరే, డబుల్ బేవెల్ తీసుకున్నా సరే, ఏం తీసుకున్నా సరే పెనట్రేషన్ ఇన్కంప్లీట్ అందులోనే ఉంది, దాంట్లోనే ఇన్కంప్లీట్ పెనట్రేషన్. ఓకే, మీరు చేసేటప్పుడు ఇది ఇక్కడ చూసుకోవచ్చు, పెనట్రేషన్ అనేది కంప్లీట్గా అవ్వలేదన్నమాట. ఓకే, మనకి ఇది ఏ రీజన్స్లో వస్తాయి అనుకుంటే రూట్ గ్యాప్ తక్కువ ఉండవచ్చు, లేదంటే రూట్ ఫేస్ ఎక్కువ ఉండొచ్చు. ఓకే, ఇలా రూట్ ఫేస్ ఎక్కువ ఉండొచ్చు, మేబీ 3 mm కంటే ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు మనకి పెనట్రేషన్ వచ్చే అవకాశం ఉండదు అనమాట. లేదు, రూట్ గ్యాపే లేకుండా డైరెక్ట్గా పెట్టేవచ్చు, అప్పుడు కూడా పెనట్రేషన్ రాదు. అంటే చూసుకోండి, ఇక్కడ రూట్ ఫేస్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా లేదా రూట్ ఫేస్? ఆ రూట్ ఫేస్ వచ్చేసరికి ఎక్కువ ఉంటే మనకు అవ్వదు అనమాట పెనట్రేషన్ అనేది. దానివల్ల కూడా మనకి ఈ డిఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కానీ రూట్ డిఫెక్ట్ వచ్చిందంటే మ్యాక్సిమం 100%లో 100% రిజెక్ట్. ఓకే, దాన్ని మళ్ళీ మీరు ఒకవేళ మీ WPSలో విత్ బ్యాకింగ్, విత్ గౌజింగ్ రెండు చేసి ఉంటే నో ప్రాబ్లం. మీరు గౌజింగ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్లో ఎంత డెప్త్ అయితే ఉందో బ్యాక్ సైడ్లో గౌజింగ్ చేసి ఒక పాస్ కొట్టి పాస్ చేయొచ్చు. లేదనుకుంటే మళ్ళీ పైన మొత్తం అంతా గౌజింగ్ చేయాలంటే చాలా టైం వేస్ట్, మనకి చాలా మెటీరియల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. అన్నీ మనం క్యాలిక్యులేషన్ చేసుకోలేదు. యాజ్ ఏ ఇన్స్పెక్టర్గా మనకి ప్రొడక్షన్కి కూడా మనకి హెల్ప్ చేయాలి. అదేవిధంగా మనకి మెటీరియల్ లాస్ అవ్వకూడదు, వర్క్ అనేది ఫ్లోలో పోవాలి, అవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకుందాం. నెక్స్ట్ ఇన్కంప్లీట్ రూట్ పెనట్రేషన్. ఓకే, అక్కడ వచ్చేసరికి ఇన్కంప్లీట్ పెనట్రేషన్ ఉన్నారు, ఇక్కడ వచ్చేసరికి ఇన్కంప్లీట్ రూట్ పెనట్రేషన్. అంటే రూట్ ఏరియాలో మనకి పెనట్రేషన్ అవ్వకపోతే దాన్నే ఇన్కంప్లీట్ రూట్ పెనట్రేషన్ అంటాం అంతే. మ్యాక్సిమం వచ్చేసరికి పెనట్రేషన్ అంటేనే రూట్ ఏరియాస్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ పెనట్రేషన్ రూట్ ఏరియా. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇన్కంప్లీట్ పెనట్రేషన్. ఓకే, ఈజీగా ఏం లేదండి. మనం ఎప్పుడైతే వెల్డింగ్ చేస్తున్నామో ఆ వెల్డింగ్ చేసేటప్పుడు మనకు వచ్చేసరికి ఆ వెల్డింగ్ ఫస్ట్ పాస్ వచ్చేసరికి మనం రూట్ అంటాము. ఆ రూట్ పాస్ వచ్చేసరికి మనకి కొట్టేటప్పుడు ఆ వెల్డింగ్ పెనట్రేషన్ వచ్చేసరికి అవుట్ సైడ్లో మినిమం కాదు మ్యాక్సిమం వచ్చేసరికి 3 mm కంటే మ్యాక్సిమం వెళ్ళకూడదు. 3 mm కంటే మీదకి వెళ్ళేటట్టయితే దాన్ని యాక్సెస్ పెనట్రేషన్ అంటాం, అది కూడా డిఫెక్టే. ఓకే, కాబట్టి వెల్డర్కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ నీట్గా క్లారిటీగా మనకి ట్రైనింగ్ చేసేటప్పుడు క్లారిటీగా ఒక్కొక్కటి నీట్గా చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళకి అంత నీట్గా మనం ఫాలోఅప్ చేయాలి. అప్పుడే వాళ్ళని మనం మంచిగా ట్రైనింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫిగర్స్లో చూడొచ్చు, ఇక్కడ ఫిగర్స్ కూడా మీకు పెనట్రేషన్ అనేది కనిపిస్తుంది, పెనట్రేషన్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంపర్ఫెక్ట్ షేప్ అండ్ డైమెన్షన్స్. అంటే ఏం లేదండి, దీంట్లో డిఫెక్ట్స్ ఉన్నాయి. డిఫెక్ట్స్ అంటే ఏం లేదండి, ఇంపర్ఫెక్ట్ షేప్స్ అంటే మనం వెల్డింగ్ చేసేటప్పుడు చాలా సైజెస్లో ఉంటాయి, షేప్స్లో ఉంటాయి, వాటి యొక్క డైమెన్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. ఓకే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపర్ఫెక్షన్ షేప్స్ అండ్ డైమెన్షన్స్ వచ్చేసరికి అండర్ కట్ ఉంటుందండి. ఈ అండర్ కట్ని 3 డివైడ్గా చేశారు. ఒకటి కంటిన్యూస్ అండర్ కట్, ఇంటర్మీడియట్ అండర్ కట్, ఇంటర్ రన్ అండర్ కట్. ఈ 3 భాగాలుగా మనకి విభజించడం జరిగింది. మనం ఇప్పుడు ఒక్కొక్కటిని నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసరికి అండర్ కట్. అండర్ కట్ అంటే ఏం లేదండి, అండర్ కట్ ఈజ్ ఎ గ్రూవ్ ఆర్ డిప్రెషన్ మెల్టెడ్ ఇన్ టు ద బేస్ మెటల్. ఓకే, బేస్ మెటల్ అడ్జసెంట్ టు ద వెల్డ్ టో బట్ నాట్ ఫిల్డ్ విత్ ది వెల్డ్ మెటల్. అంటే ఏం లేదండి, ఈసీ ఏం లేదు. ఒక అండర్ కట్కి మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు మాత్రం అండర్ కట్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎందుకంటే మైనస్ మార్క్స్ దీంట్లో మ్యాక్సిమం పోతుంటాయి. కాబట్టి నేను ప్రాక్టికల్ టైంలో మీకు ఈజీగా ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క ఫిగర్ చూపించి ఒక్కొక్క పీస్ చూపించి నీట్గా చెప్తాను. మీరు తొందరపడి మైనస్ మార్క్స్ తెచ్చుకోకండి. ఎందుకంటే మైనస్ మార్క్స్ తెచ్చుకుంటే ప్రాక్టికల్ పాస్ అవ్వడం చాలా కష్టమైపోద్ది. ఎందుకంటే మనకు 70% కావాలి. ఈ 70%లో వచ్చేసరికి ప్రతి ఒక్క ఈచ్ పార్ట్లో కూడా మనకి సర్టెన్ పర్సెంటేజ్ 70% వస్తే కానీ మనము ఈ పాస్ అవ్వడం కష్టం అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అండర్ కట్ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ క్యాప్ అండర్ కట్ అనేది. అంటే క్యాప్ మీన్స్ టాప్ సైడ్లో ఉండేది క్యాప్ అండర్ కట్. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ సైడ్లో ఉంటే రూట్ అండర్ కట్. ఓకే, ఇదిగో ఇలా ఉంది చూడ కట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెయిల్ ఉంది కదా, ఈ నెయిల్ అంటే ఈ గోరి ఉంది కదా, గోరి ఈ యొక్క ఇక్కడ ఉంది కదా, ఈ గోరి వచ్చేసరికి ఈ యొక్క దీంట్లో పెట్టి ఇలా అంటే టక్ టక్ అని ఒక సౌండ్ వచ్చింది అనుకో, ఈజీ వే అనమాట. నాకు సింపుల్గా మీకు బ్లైండ్గా గుర్తుండడం కోసం నేను చెప్తున్నా అంటే. ఓకే, ఎలా అనేటప్పుడు మీరు అది వచ్చేసరికి టక్ ఒక సౌండ్ వచ్చింది అనుకో, దిస్ ఈజ్ అండర్ కట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఈ ఏరియా ఉంది చూడు, ఇక్కడ అండర్ కట్ వచ్చేసరికి మీకు కాదు, ఇది అండర్ కట్ కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ నెయిల్ పెట్టి ఇలా చేసిన అండర్ కట్ కాదు. కానీ ఇక్కడ దీన్ని ఏం మనం డిఫెక్ట్గా చేయొచ్చు అని అనుకుంటే ఇది వచ్చేసరికి మ్యాక్సిమం మనం డిఫెక్ట్గా కన్సిడర్ చేయకపోవచ్చు. బట్ ఇట్స్ ఇక్కడ కూడా ఉంది, చిన్న అండర్ కట్ ఉందన్నమాట. బట్ ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే మీరు ఒకటే వచ్చేసి గుర్తుంచుకోండి, ప్రాక్టికల్లో వచ్చేసరికి పర్ఫెక్ట్గా మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి, తెలియకపోతే ఆన్సర్ చేయకండి. ఎందుకంటే ఆన్సర్ చేయకపోతే మీకు పోతే 1 మార్క్ మాత్రమే పోయిద్ది. ఆన్సర్ చేస్తే మీకు తెలియకుండా చేశారనుకో, మీకున్న 1 మార్క్ కూడా పోగా ఇంకొక మార్క్ మీరు రైట్ చేసింది కూడా పోయిద్ది అనమాట. మీకు అనవసరంగా 2 మార్క్స్ ఇస్ గాన్. ఓకే, అలా ఉంటుంది అన్నమాట. చూసుకోండి ఇక్కడ ఫిగర్స్, అందుకే మ్యాక్సిమం అన్నిటికీ కూడా నేను ఫిగర్స్ పెట్టే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం నేను ట్రై చేస్తున్నానండి. ఓకే, ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. ఇదిగో అండర్ కట్, ఇది వచ్చేసరికి ఫిల్లెట్ వెల్డ్లో వచ్చేసరికి అండర్ కట్ అనమాట. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, అండర్ కట్ అంటే సింపుల్ వే ఏం లేదండి. అండర్ కట్ చేసేటప్పుడు ఏంటంటే ఎడ్జెస్ అంటే మనకి ఏదైతే ఎడ్జెస్ ఉంటుంది దాంట్లో వచ్చేసరికి వెల్డ్ మెటల్ వచ్చేసరికి ఫిల్ అవ్వదు అనమాట. ఫిల్ అవ్వకుండా ఉండేటప్పుడు టో వచ్చేసరికి ప్రిపేర్ అవుతుంది. దాన్నే అండర్ కట్ అంటాం అనమాట, ఈజీగా అంతే. మీరు ఇక్కడ ఫిగర్స్లో కూడా చూడొచ్చు. నేను చాలా ఫిగర్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అండర్ కట్స్ ఎలా ఉన్నాయి, ఏ రకాల్లో ఉన్నాయి ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ చూసుకోండి. ఇది వచ్చేసరికి సైడ్లో, ఇది వచ్చేసరికి టాప్లో ఈ సైడ్లో, ఇది వచ్చేసరికి 2 టాయ్ సైడ్లో, ఇది వచ్చేసరికి ఇది ఫస్ట్ రూట్ పాస్ చేసినప్పుడే ఉండే అండర్ కట్. అది కూడా ఫిల్లెట్ వెల్లో వచ్చేసే అండర్ కట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫిల్లెట్ వెల్లో డౌన్ సైడ్లో వచ్చే అండర్ కట్. అంటే అండర్ కట్లు ఎన్ని సైడ్లో వస్తాయి అనేసి. ఓకే, ఇది రూట్లో కూడా అండర్ కట్ వస్తుందండి, రూట్లో రాదని కాదు, రూట్ సైడ్లో కూడా వస్తుంది. ఇది వచ్చి నేను టాప్ సైడ్లో ఓన్లీ చూపించాను. ఓకే, అండర్ కట్ వచ్చేసరికి టాప్ సైడ్లో వస్తుంది, అదేవిధంగా ఫేస్ సైడ్లో వస్తుంది, అదేవిధంగా రూట్ సైడ్లో కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీకు. ఓకే, ఫిగర్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఈ ఫిగర్లో చూడండి, క్లారిటీగా మీకు కనిపిస్తుంది. ఓకే, అండర్ కట్ ఈ సైడ్లో వచ్చేసరికి నీట్గా మెల్ట్ అయ్యి ఉంది, కానీ పైన సైడ్ వచ్చేసరికి చూడండి టాప్ సైడ్లో మెల్ట్ అవ్వలేదు. అదేవిధంగా మీకు మెల్ట్ అయ్యింది, అంటే పవర్ వచ్చేసరికి ఎక్కువ ఉందన్నమాట. అండర్ కట్ ఎక్కువ ఎందుకు వస్తుందంటే మనకి వోల్టేజ్ కరెంట్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకు వచ్చేసరికి పేరెంట్ మెటల్ కూడా కట్ అయిపోద్ది, డిప్రెషన్కి లోన్ అవుతుంది, గురి అవుతుంది అనమాట. ఓకే, ఆ టైంలో మనకు వచ్చేసరికి అండర్ కట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెస్ వెల్డ్ మెటల్. ఓకే, యాక్సెస్ వెల్డ్ మెటల్ అంటే ఏం లేదండి, మనం వెల్డింగ్ చేసేటప్పుడు రెయిన్ఫోర్స్మెంట్ ఉంటుంది కదా, మనకి వెల్డింగ్ యొక్క రెయిన్ఫోర్స్మెంట్ ఇది. ఓకే, క్యాపింగ్. ఈ క్యాపింగ్ వచ్చేసరికి మనకంటూ లిమిట్స్ ఉన్నాయండి. ఈ లిమిట్స్ వచ్చేసరికి నేను మీకు ప్రాక్టికల్ సమయంలో ప్రతిదీ కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత లిమిట్ వచ్చేసరికి పాస్, ఎంత లిమిట్ వచ్చేసరికి రిజెక్ట్,
ఓకే, ఇవన్నీ కూడా క్లారిటీగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఏంటి లేదండి, యాక్సెస్ వెల్డ్ మెటల్ అంటే ఏం లేదు. యాక్సెస్ అంటే మనకి ఎంత లిమిట్ అయితే కావాలో దానికంటే దాటి ఉండే క్యాపింగ్నే యాక్సెస్ వెల్డ్ మెటల్ అని అంటాం. అది కూడా మనకు వచ్చేసరికి ఒక రకమైన డిఫెక్టే. మ్యాక్సిమం అందరూ అనుకుంటారు ఎక్కువ వెల్డింగ్ ఉంటే ఎక్కువ స్ట్రెంత్ ఉంటుందని, కానీ ఎక్కువ వెల్డింగ్ ఒక క్యాపింగ్ ఉంటే స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉండదండి. ఎందుకంటే దాని యొక్క స్ట్రెస్ వచ్చేసరికి ఈ యొక్క మీన్స్ వెల్డింగ్ జాయింట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల క్రాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఈ యాక్సెస్ వెల్డ్ మెటల్ వచ్చేసరికి రూట్ సైడ్లో కూడా ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఫేస్ సైడ్లో కూడా మనకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెస్ పెనట్రేషన్. యాక్సెస్ పెనట్రేషన్ అనేది ఓకే, మనకి వెల్డింగ్ చేసేటప్పుడు పెనట్రేషన్ వచ్చేసరికి చాలా ఎక్కువగా వచ్చేస్తుంది అనుకో, మనకి దీనికి కూడా లిమిట్స్ ఉన్నాయి. ఈ యొక్క ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి కదా, యాక్సెస్ పెనట్రేషన్, యాక్సెస్ పెనట్రేషన్, అదేవిధంగా క్యాపింగ్, ఓకే, తర్వాత అండర్ కట్, వీటన్నిటికి కూడా లిమిట్స్ ఉన్నాయండి. వీటన్నిటిని మనము ప్రాక్టికల్ నేర్చుకునేటప్పుడు మనం పర్ఫెక్ట్గా అన్నిటి కూడా వాటి యొక్క లిమిట్స్ బట్టి మనం నేర్చుకుందాం. ఓకే, మీరు ఈ ఫిగర్స్ అన్నీ చూడొచ్చు. ఈ ఫిగర్స్ అన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, నేను అంతగా ఇప్పుడు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా వాచ్ టైం వచ్చేసరికి చాలా తక్కువ వస్తుంది. దానివల్ల ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎక్కువ టైం వేస్ట్ చేయట్లేదు. కరెక్ట్గా దానికి ఎంతైతే కావాలో అంత మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్లాప్ అంటే ఏం లేదండి. ఓవర్లాప్ అంటే ఒక వెల్డింగ్ మీద ఒక వెల్డింగ్ ఉందిలాగా. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెల్డింగ్ మీరు ఆల్రెడీ కొట్టున్నారు. ఓకే, నెక్స్ట్ పాస్ ఇక్కడ వెల్డింగ్ కొట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక పాస్ వెల్డింగ్ కొట్టాలి, ఇక్కడ ఒక పాస్ వెల్డింగ్ కొట్టాలి. ఇలా వెల్డింగ్ కొట్టేటప్పుడు మీకు ఆ వెల్డ్ మెటల్ అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, వెల్డ్ మెటల్ అదేవిధంగా పేరెంట్ మెటల్ వచ్చేసరికి ఫ్యూజన్ అవ్వకపోతే దాన్నే మనకు వచ్చేసరికి ఓవర్లాప్ అంటారు. దీన్ని ఈ సైడ్లో వచ్చేసరికి టో ఉంది కాబట్టి టో ఓవర్లాప్. అదేవిధంగా ఇక్కడ మీకు పెనట్రేషన్ అవ్వకపోతే దాన్ని టో మీన్స్ ఎంటర్ ఓవర్లాప్. ఓకే, ఓవర్లాప్ మ్యాక్సిమం ఇది వచ్చేసరికి అంత మనం చూడం, కానీ అయినా సరే దీన్ని కూడా చాలా కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇలాంటి కేసెస్లో మనం కన్సిడర్ చేయాలి, ఎందుకంటే ఫిల్లెట్ వెల్డ్ కాబట్టి. ఓకే, ఇలా ఉందనుకో ఒకవేళ గ్రైండింగ్ చేసి ఈ ఏరియాని గ్రైండింగ్ చేసి స్మూత్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లీనియర్ మిస్అలైన్మెంట్. లీనియర్ మిస్అలైన్మెంట్ ఏం లేదండి, మనకు వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేట్ ఉంది. ఓకే, అదేవిధంగా మనకి ఈ సైడ్లో ఒక ప్లేట్ ఉంది. ఓకే, మనకి ఇక్కడ కరెక్ట్గా ఈ రెండు కూడా ఒకే లైన్లో ఒకే లెవెల్లో ఉండాలి, ఈ రెండు కూడా ఒకే లెవెల్లో ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెండు లెవెల్లో లేవు, ఇక్కడ చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెల్డింగ్ చేసేటప్పుడు కరెక్ట్గానే ఫిట్ చేసాం, కానీ వెల్డింగ్ చేసే ముందు కరెక్ట్గానే ఫిట్ చేసాం లెవెల్ అదంతా. బట్ వెల్డింగ్ అయిన తర్వాత వచ్చేసరికి సమ్ టైమ్స్ ఇట్ విల్ బి గోయింగ్ టు అప్ అండ్ డౌన్. ఓకే, అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశాలు ఎందుకు ఉన్నాయంటే ప్రాపర్ వోల్టేజ్ ఇవి, తర్వాత ప్రాపర్ కరెక్ట్గా సైడ్ యొక్క సపోర్ట్లు ఇవ్వకపోవడం. ఓకే, ఇక్కడ చూడొచ్చు, మీరు కనిపిస్తుంది చూసారా, సైడ్ యొక్క సపోర్ట్లు ఇవ్వకపోవడం. అలాంటి టైంలో కూడా మనకి ఈ యొక్క డిఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, మళ్ళీ దీన్ని మనం నీట్గా రెడీ చేయాలనుకుంటే వెల్డింగ్ మళ్ళీ గౌజింగ్ చేయాలి, ఇదన్నీ చేయాలి, చాలా ఇబ్బంది అనమాట. కాబట్టి ఫిట్టప్ స్టేజ్లో యాజ్ ఎ క్యూసీగా మనం కూడా ఫిట్టప్ స్టేజ్ని కూడా మనం చేయాలి. ఎందుకంటే బిఫోర్ వెల్డింగ్, డ్యూరింగ్ వెల్డింగ్, ఆఫ్టర్ వెల్డింగ్, ఈ 3 స్టేజ్లు కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఇవన్నీ మీరు ముందు క్లాస్లో వింటే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి యాంగులర్ డిస్టోర్షన్. ఓకే, యాంగులర్ డిస్టోర్షన్ అంటే ఏం లేదండి, వెల్డింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకి ఉండే ఈ స్ట్రైట్ పొజిషన్ ఉంది చూసారా, ఒరిజినల్ పొజిషన్, అదేవిధంగా వెల్డింగ్ అయిన తర్వాత పొజిషన్. ఓకే, ఈ యొక్క ఒరిజినల్ పొజిషన్ అండి ఎంత అయితే యాంగిల్లో డిస్టోర్షన్ అవుతుందో దాన్నే యాంగులర్ డిస్టోర్షన్ అంటాం, అంతే, ఏం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్లెట్ వెల్డింగ్లో కూడా అంతే. చూసారా, వెల్డింగ్ ఇది వచ్చేసరికి ఒరిజినల్ పొజిషన్, ఇది వచ్చేసరికి ఫైనల్ పొజిషన్ వెల్డింగ్ అయిన తర్వాత దాన్ని డిస్టోర్షన్ అవుతుందండి. ప్లేట్కి మనకు సపోర్ట్ ఇచ్చుకోవాలి. అందు గురించి ప్రతి ఒక్క వెల్డింగ్ చేసేటప్పుడు దాని యొక్క వెల్డింగ్ యొక్క లెగ్ లెంత్, ఫిల్లెట్ వెల్ అయితే వెల్డింగ్ యొక్క లెగ్ లెంత్ బట్టి, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ అది ఫుల్ పెనట్రేషన్ అయితే దానికి వచ్చేసరికి సైడ్లో వచ్చేసరికి కరెక్ట్గా మనం సపోర్ట్ అని ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా మనకి ఈ యొక్క డిఫెక్ట్ రాకుండా ఉండడం, యాంగులర్ డిస్ట్రక్షన్ వచ్చే ఒక డిఫెక్ట్ రాకుండా ఉండడానికి మనం ప్రయత్నించవచ్చు. ఓకే, ఇది చూడొచ్చు, ఇక్కడ చూడండి, ఒరిజినల్ ఇమేజ్కి దీనికి ఎలా ఉంది, ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో. ఓకే, ఈ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ చూస్తే చూడండి ఎలా ఇక్కడ నుండి మనం ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనుకో,
ఇక్కడ నుండి మనం ఇలా స్ట్రైట్ లైన్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇది వచ్చేసరికి బెండ్ అయిపోయింది. అలా ఉంటుందన్నమాట. ఈ బెండ్ కూడా మనకు క్లయింట్ సమ్ టైమ్ యాక్సెప్ట్ క్రైటీరియాలో ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ క్రైటీరియాలో యాక్సెప్టెన్స్ ఉన్నా సరే కొంతమంది క్లయింట్స్ వచ్చేసరికి యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మనం కేర్ఫుల్గా దీన్ని చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కంప్లీట్ ఫిల్డ్ గ్రూవ్. ఓకే, ఇన్కంప్లీట్ ఫిల్డ్ గ్రూవ్ అంటే ఏం లేదండి, మనం వెల్డింగ్ చేసేటప్పుడు మనకి ఈ గ్రూవ్ సైడ్ ఉంటుంది కదా, ఈ గ్రూవ్ వచ్చేసరికి ఫిల్ అవ్వకపోతే దాన్నే ఇన్కంప్లీట్ గ్రూవ్ అనేసి, ఇన్కంప్లీట్ ఫిల్డ్ గ్రూవ్ అనేసి అంటాం అంతే. ఓకే, ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్ టైంలో చాలా యూజ్ అవుతాయండి. ప్రాక్టికల్ అన్నీ కూడా మ్యాక్సిమం ఈ యొక్క పార్ట్ 3 టాపిక్లోని మ్యాక్సిమం ప్రాక్టికల్ వచ్చేసరికి 100%లో మీకు 80% కవర్ అవుతాయి దీంట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇర్రెగ్యులర్ విడ్త్ అంటే చూడండి, ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ సైడ్ని చూడండి, ఇలా వచ్చి ఇలా పాములో వెళ్ళిపోతుంది. పాము అలా పాములో వెళ్ళిపోతుంది అనమాట. ఒక స్ట్రైట్ తర్వాత ఒక వెల్డింగ్ నీట్గా ఒక లైన్ లాగా చూడడానికి ఎంత నీట్గా ఉంటుందో. ఒక్కొక్కరు కొడతారు వెల్డింగ్, చాలా నీట్గా ఉంటుంది. ఎంత నీట్గా అంటే దానికి చిప్పింగ్ కూడా చేయాల్సిన అంత అవసరం లేదు. ఒక్కొక్కరు కొడతారు వెల్డింగు, ఏందో ఇలా వస్తారు ఇలా ఉంటుంది అనమాట. ఓకే, దానివల్ల ఏంటండి ఎంతంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. చూసే వాళ్ళకి ఒక విజువల్ ఇన్స్పెక్టర్కైనా వాళ్ళు పాస్ చేయలేరు. తర్వాత నెక్స్ట్ క్లయింట్స్ వాళ్ళ నుండి మనకి చెడ్డ పేరు రావడం, కంపెనీ రెప్యుటేషన్ పోవడం ఇలా ఉంటాయి అనమాట. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. యాజ్ అ క్యూసీగా ప్రతి ఒక్కటి కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రూట్ కాన్కేవిటీ అంటే ఆల్రెడీ మనం కాన్కేవిటీ అంటే ఏంటో నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఓకే, ఇక్కడ చూడండి, రూట్ కాన్కేవిటీ అంటే ఏం లేదు, వెల్డింగ్ చేసేటప్పుడు రూట్ వచ్చేసరికి పెనట్రేషన్ బయటికి రాకపోతే లోపలే పెనట్రేషన్ అయితే దాన్నే రూట్ కాన్కేవిటీ అని అంటాం. మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఫిగర్స్లో మీరు చూడొచ్చు. నేను మీకు తెలుగులో మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే ఇంగ్లీష్లో మీరు అక్కడ ఆల్రెడీ నేను టైప్ చేసి పెట్టున్నాను డెఫినేషన్ అంటే ఏమిటి, దాని ఒక ఇది మీరు దాన్ని ప్రిపరేషన్ మీరు అవ్వండి. ఎందుకంటే నేను తెలుగులో క్లాస్ తీసుకోవడం కోసం మాత్రమే ఈరోజు మీకు ఇవన్నీ చెప్తున్నాను. కాబట్టి మీ మ్యాక్సిమం తెలుగులో చెప్తున్నాను. మీరు ఇక్కడ డెఫినేషన్ చెప్పారు, కనీసం డెఫినేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని అనుకోకండి. ఓకే, డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఇక్కడ కూడా చూడవచ్చు రూట్ కాన్కేవిటీ, చూసారా ఎంత నీట్గా ఉందో. వెల్డింగ్ చేసేటప్పుడు మనకు రూట్ ఇలా అయిపోద్ది అంతే, ఇలా కాన్కేవిటీ అంటారు. ఓకే, నెక్స్ట్ బర్న్ త్రూ. ఓకే, ఓకే, బర్న్ త్రూ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం ప్రాక్టికల్ సెక్షన్లో ఉంటుంది, కానీ మనకి అది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బర్న్ త్రూలో మనకి ఎగ్జామ్లో ప్రాక్టికల్లో క్వశ్చన్ వచ్చే అవకాశం 100%లో 100% లేదు. 100% లేదు అంటే చూసుకోండి. ఓకే, నేర్చుకోవాల్సిన పని లేదు, బట్ మనం ఒకటే నేర్చుకోవడం మనకు అర్థం కాబట్టి నేను ఇక్కడ పెట్టాను. ఓకే, ఇది ఫ్రంట్ సైడ్లో చూసేసరికి బ్యాక్ సైడ్లో చూడండి ఎలా ఉందో. ఓకే, బర్న్ త్రూ అంతే, ఇంతేనండి. దీన్ని మరి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి టైం వేస్ట్ చేయండి. ఓకే, చూసుకోవచ్చు, ఇగో బర్న్ త్రూ అంతే, ఇంతే కలాస్. నెక్స్ట్ వచ్చేసరికి మిస్లేనియస్ ఇంపర్ఫెక్ట్స్. ఓకే, ఇన్పర్ఫెక్షన్స్ అంతే ఏం లేదండి. దీంట్లో వచ్చేసరికి మెకానికల్ డ్యామేజెస్, ఓకే, ఆర్క్ స్ట్రైక్, స్పెక్టర్స్ ఇలాంటివి ఉంటాయి అనమాట. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి మనకి ప్రాక్టికల్లో. ఓకే, ప్రాక్టికల్లో మనకి ప్రతి ఒక్కటి కూడా వస్తాయి. ఇవన్నీ నేను చెప్పాను కదా, ఈ పార్ట్ 3 ఉంది కదా, పార్ట్ 3. ఓకే, ఆల్మోస్ట్ 80% మీకు ప్రాక్టికల్లో వస్తుంది, 80%. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, ఆర్క్ స్ట్రే ఆర్క్. ఓకే, స్ట్రే ఆర్క్ అంటే ఏంటంటే ఆర్క్ స్ట్రైక్స్ అండి. ఓకే, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా, ఈ ఫోటోని మీరు ఫోటో ఫాలో చేయండి. ఒక్క ఆర్క్ స్ట్రైక్ ఉంటే ఇట్ విల్ బి యాక్సెప్ట్. మోర్ ఆర్క్ స్ట్రైక్స్, ఇది 1 2 3 4 5 6 ఉంటే రిజెక్ట్, కంప్లీట్లీ రిజెక్ట్. మన కోడ్ చెప్తుంది 1 ఆర్క్ స్ట్రైక్ ఈజ్ ఓన్లీ అలౌబుల్, మోర్ దెన్ 1 ఇట్ విల్ బి రిజెక్ట్. ఓకే, సింపుల్గా చూసుకోవచ్చు అనమాట. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఆర్క్ స్ట్రైక్. కానీ మనం ప్రాక్టికల్ స్టేజ్ మీన్స్ మనకి ఫీల్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఆర్క్ స్ట్రైక్ మనం అంతగా కన్సిడర్ చెయ్యం. కానీ ఆర్క్ స్ట్రైక్ అనేది మనకి యాజ్ ఏ థియరీ అండ్ యాజ్ ఏ ప్రాక్టికల్గా మనం ఎగ్జామ్ ప్రిఫర్గా చూసుకుంటే మాత్రం ఆర్క్ స్ట్రైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్పాటర్ అంటే ఏం లేదండి. స్పాటర్ వచ్చేసరికి మనకి వెల్డింగ్ చేసేటప్పుడు వచ్చే ఈ డ్రాప్ ప్లేట్స్ని
మనకి స్పాటర్ అని అంటాము. ఈ స్పాటర్ వచ్చేసరికి దేనివల్ల వస్తాయి అని అంటే, స్పాటర్ వచ్చేసరికి కరెంట్ వచ్చేసరికి చాలా ఎక్కువ, అది మీన్స్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఎక్కువ చాలా ఎక్కువగా ఉంటే స్పాటర్ వస్తుంది, తక్కువగా ఉన్న వస్తుంది. ఓకే, మనకి కావాల్సిన రేంజ్ మాత్రం సెట్ చేసుకోవాలి. స్పాటర్ వచ్చేసరికి ఇట్స్ నాట్ ఏ బిగ్ డిఫెక్ట్, బట్ ఇది కూడా ఒక డిఫెక్టే. ఓకే, మనకి స్పాటర్ కూడా ప్రాక్టికల్లో స్పాటర్ వచ్చే ఒక అవకాశం లేదు, బట్ చదువు ఒక యూజ్ అవుతుందని మీకు పెట్టినా. ఓకే, ఇక్కడ ఫోటో చూసారా ఎంత కచ్చరా వెల్డింగ్ కొట్టారో. ఇలా ఉంటుందండి వెల్డింగ్స్. కొంతమంది కచ్చరా వెల్డర్స్ ఉంటారు, కొంతమంది వచ్చి నీట్గా 100% నీట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మెకానికల్ డ్యామేజ్. ఓకే, మెకానికల్ డ్యామేజ్ అంటే ఏం లేదండి, ఎప్పుడైతే మనం వెల్డింగ్ చేయాలనుకుంటున్నామో, ఎప్పుడైతే వెల్డింగ్ మీన్స్ ఫిటప్ చేస్తున్నాం కదా, ఫిటప్ స్టేజ్లో ఇది ఫిటప్ చేయాలి. ఫిటప్ చేసేటప్పుడు ఇక్కడ మేబీ గ్రైండింగ్ మార్క్స్ ఉండొచ్చు, గ్రైండింగ్ చేసేవచ్చు, లేకపోతే ఇక్కడ ఏదైనా హ్యామర్ మార్క్స్ ఉండొచ్చు. అంటే చూడ గ్రైండింగ్, హ్యామరింగ్, చిస్లింగ్, చిప్పింగ్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. ఓకే, బ్రేకింగ్ ఆఫ్ వెల్డింగ్ అటాచ్మెంట్స్ మీన్స్ వెల్డింగ్ అటాచ్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసరికి ఇక్కడ దీనికి ఒక వెల్డింగ్కి ఇలా మనం ఒక ఏ సపోర్ట్ ఇస్తాం కదా, దీన్ని మనం బ్రేక్ చేయడం కోసం కట్ చేసేటప్పుడు కూడా వచ్చే సంథింగ్ అన్నీ కూడా మెకానికల్ డ్యామేజే ఉంటాయండి. మెకానికల్ డ్యామేజ్ కూడా ఏంటంటే మనకి ప్రాక్టికల్లో వస్తుంది, దీని మీద కూడా ఒక క్వశ్చన్. మెకానికల్ డ్యామేజ్ 1 ఈజ్ యాక్సెప్టబుల్, మోర్ దెన్ 1 రిజెక్ట్, ఈజీలీ రిజెక్ట్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీకు కరెక్ట్గా ఇక్కడ ఇలాగే ఉంటుందండి. మనకి ఇది వచ్చేసరికి బి అనమాట. ప్రాక్టికల్లో మనం చూసుకుంటే ఇలా ఉంటే మనకు ఒక చిన్న ఇది ఇస్తారు. దీంట్లో చూసుకుంటే ఇక్కడ చిప్పింగ్ మార్క్స్ ఉన్నాయి, ఒకటి మెకానికల్ డ్యామేజ్. ఇక్కడ ఒక గ్రైండింగ్ మార్క్ ఉంది, అది కూడా మెకానికల్ డ్యామేజ్. అప్పుడు మీకు మీ యొక్క మెకానికల్ డ్యామేజ్ అనే ఆ సెక్షన్లో రిజెక్ట్ 3 సైడ్స్, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి 3 సైడ్స్లో కూడా మీరు రిజెక్ట్ చేసేవచ్చు. వీటన్నిటిని నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కంగారు పడకండి. అన్న స్పీడ్గా చెప్పేస్తున్నావు అన్న నాకేం అర్థం అవ్వట్లేదన్న అని అనుకోకండి. ఇప్పుడు ఈ యొక్క క్లాస్కి మాత్రమే స్పీడ్గా చెప్తున్నాను. నెక్స్ట్ మనకు ప్రాక్టికల్ టైంలో దీనికి ఒక్కొక్క క్లాస్గా వివరించి పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు, ఇదిగో మెకానికల్ డ్యామేజ్. ఓకే, ఇలా ఇవన్నీ మెకానికల్ డ్యామేజ్ అన్నీ కూడా మనకి కన్సిడర్ అవుతాయి అన్నమాట. ప్రతి ఒక్కరు ఒక మెకానికల్ డ్యామేజ్ ఈజ్ యాక్సెప్టబుల్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే రిజెక్ట్. ఓకే వేర్స్, ఐ థింక్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఈ క్లాస్ని చాలా స్పీడ్గా చెప్పాలనేసి అనుకున్నాను, ఎందుకంటే చాలా పెద్ద క్లాసు అన్నీ వివరించుకుంటూ పోతే మనకి చాలా 1 అవర్ అయినా సరిపోదు. కాబట్టి నేను ఎంత స్పీడ్గా చెప్పాను, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ టైంలో మళ్ళీ డిస్కషన్ చేసుకుంటాం కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు ఏదైనా దీంట్లో స్పీడ్ అనిపించి ఏదైనా మీకు అర్థం అవ్వనట్టు ఉంటే నాకు ప్రత్యేకంగా అడగండి, నేను దానికోసం సపరేట్ క్లాస్, రిక్వెస్ట్ క్లాస్. ఓకే, మీకు ఏదైనా అర్థం అవుతే దానికోసం నేను రిక్వెస్ట్ క్లాస్, మీరు రిక్వెస్ట్ చేస్తే ఏ క్లాస్ కోసం అనేసి ఆ క్లాస్ నేను రిక్వెస్ట్ క్లాస్ అనేసి నేను ఒక ప్లేలిస్ట్ పెడతాను, దాంట్లో మనం నేర్చుకుందాం. ఓకే, మీకోసం పర్ఫెక్ట్, మీకు ప్రత్యేకంగా మీకోసం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఓకే రూట్ పెనట్రేషన్ నాకు అర్థం అవ్వలేదు, దాని గురించి మీరు అన్న నాకు రూట్ పెనట్రేషన్ అర్థం అవ్వలేదు అన్న ఒకటి అని చెప్పామనుకో, అప్పుడు నేను దానికోసమే బ్రీఫ్గా ఒక 10 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్ ఒక ఎంతో కొంత టైం స్పెండ్ చేసి మీకు మంచిగా అర్థమయ్యేటట్టు మీ యొక్క డౌట్ని క్లియర్ అయిపోద్ది. ఇంకెవరికైనా అదే డౌట్ వచ్చినట్టయితే వాళ్ళకి క్లియర్ అవుతుంది అనమాట. ఓకే వ్యూయర్స్, ఐ థింక్ అర్థమైందనేసి అనుకుంటున్నాను అందరికి కూడా. థ్యాంక్ యూ. ఓకే, ఎనీవే మీ యొక్క సపోర్ట్ ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. మీరంతా సపోర్ట్ చేస్తేనే నేను కూడా ముందుకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, అంతా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే వ్యూయర్స్, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఏమైనా సరే కామెంట్ సెక్షన్, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మనం ఈ యొక్క చాప్టర్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది 4th 3. అదేవిధంగా నెక్స్ట్ మనం 4th చాప్టర్లోకి మనం నెక్స్ట్ సండే వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MJQ Missionary. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.